సబ్బవరం మండల పరిషత్ పరిపాలనాధికారిగా పనిచేస్తూ ఇటీవల పదోన్నతిపై ఎంపీడీఓగా బదిలీ అయిన కేఎస్పీ నారాయణరావు సేవలు అభినందనీయమని స్థానిక ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అన్నారు. సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన కేఎస్ఆర్ మూర్తి సన్మాన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యనారాయణ మూర్తి సబ్బవరం మండల పరిషత్ కార్యాలయానికి అందించిన సేవలు ఆదర్శప్రాయమని అనుసరణీయమని పేర్కొన్నారు. అంతకుముందు సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీడీఓ బి పద్మజ మాట్లాడారు. ఎంపీపీ గారు కానీ మేడం గారు కానీ రామనగర్ గారు కానీ మాకు చెప్పింది ఒకటే, మనకి ఇక్కడ పార్టీతో సంబంధం లేదు, అలాగే ఇక్కడ రాజకీయాలకి అతీతంగానే మనం ఇక్కడ పనిచేస్తుందని చెప్పి అక్కడ శాసనసభ్యులు సార్ అదే చెప్పారు, ఇక్కడ ఎంపీపీ మేడం గారు కూడా అదే చెప్పారండి. మేము కూడా మ్యాక్సిమం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలోనే పూర్తిగా ఇమిడిపోయిన దీంట్లో ఫస్ట్ మేము పంచాయతీరాజ్లో నేర్చుకున్నది ఏంటంటే ఒక వ్యక్తి ఒక విలేజ్లోంచి మన మండలానికి వచ్చాడు అంటే అంత దూరం ఏదో పని మీద వస్తారు. ఆయన పని చేసినా చేయకపోయినా ఆయన కూర్చోబెట్టి మీరు ఏ పని మీద వచ్చారు, ఏ పని మీద అని మొట్టమొదటి ప్రశ్న వేసి వాళ్ళు కూర్చోబెట్టి మనం చేసినట్టయితే ఆయన సంతృప్తి చెందుతారు. శ్రీ శివనారాయణరావు గారి సన్మాన సభకి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మండల పరిషత్ అధ్యక్షుల వారికి, రామనాయుడు గారికి, సన్మాన గ్రహీతైనటువంటి శివనారాయణరావు గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, సర్పంచులకు, పాత్రికేయులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా శివనారాయణరావు గారి గురించి అంటే అసలు ఇంకా ఎక్కువగా చెప్పుకొని చేద్దాం అనుకున్నాము, కానీ ఆయనకి సమయాభావం వల్ల ఆయన కూడా రాలేకపోయారు. ఇందాక ఒక గంట ముందు నుంచి అయితే బాగుండేది సార్, ఒక మేడం గారు కూడా వచ్చి మళ్ళీ స్థాయి అధికారులు కూడా హాజరయ్యారు. శివ గారి గురించి చెప్పాలంటే ఆయన నేను రామగిరి నుంచి వచ్చేసాను, పరవాడ మండలానికి వచ్చేసాను. అప్పుడు ఆయన అక్కడికి రామగిరి మండలానికి ఏవో గారిగా వెళ్ళడం జరిగింది. జస్ట్ ఒక పరిచయం, తర్వాత బస్ స్టాప్లో అక్కడ కలవడం తప్ప పూర్తి స్థాయిలో నాకు మాటలో చెప్పాలంటే మన సపోర్ట్ మండలం గురించి, కానీ నాకైతే ఒక వారం రోజులు అయినట్టే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు నేను ఆఫీస్కి వచ్చినా సరే, ఆయన ఈ రోజు పూసిన పువ్వు ఎంత పరిమళంగా ఉంటుందో ఆయన అలాగే ఉన్నారు. అంత సున్నితంగా, అంత చక్కగా ఆ పువ్వును మనం ఎలా చూడాలని ఇంట్రెస్ట్ పడతామో అదే విధంగా ఉన్నారు. అదే విధంగా ఒక స్టాఫ్ నడిపించడం కానీ, ఏదైనా వర్క్ చేయడం కానీ, అదే మన ప్రజాప్రతినిధులు అందరూ చెప్పారు, ఏ యొక్క సమస్యకైనా అడిగితే చక్కగా చెప్పి కూడా చేశారని, అంత చక్కగా ఆయన యొక్క ఉద్యోగ బాధ్యతని అంత చక్కగా నిర్వహించిన ఆఫీసర్ని